హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ సంక్రాంతి స్పెషల్స్లో మా ఊరిలో మా వాళ్ళు చేసే రొయ్యల బిర్యానీ అండి. ఈరోజు మీ అందరి కోసం చేయించి చూపిస్తున్నాను. స్టార్ట్ చేద్దాం. వీళ్ళు 3 kgs రైస్ ప్రిపేర్ చేస్తున్నారండి. 3 kgs బాస్మతి రైస్కి 1.5 kg రొయ్యలు తీసుకున్నారు. ముందుగా బాస్మతి రైస్ని కడిగి పక్కకు పెట్టేసుకున్నారు. ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేద్దామండి. వీళ్ళు 4 kg రైస్ గిన్నె స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోసారు. ఆయిల్ వేడెక్కింది. దాంట్లో బిర్యానీ ఆకులు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, హోల్ గరం మసాలా దినుసులు వేసి ఫ్రై చేస్తున్నారు. అలాగే దాంట్లో పుదీనా కూడా వేశారు. సన్నగా కాకుండా లావుగానే తరిగే 2 ఆనియన్స్, ఒక 5-6 ఆనియన్స్ తరిగి పెట్టుకున్నారు. అలాగే పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వగానే దీంట్లో 3 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశారండి. దీన్ని కూడా ఒకసారి బాగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు 1.5 నీట్గా క్లీన్ చేసుకున్న 1.5 kg రొయ్యలు కూడా వేసేసారు. ఈ విధంగా ఇది ఇప్పుడు బాగా ఫ్రై చేద్దాము. రొయ్యల్లో వాటర్ కంటెస్టెన్సీ ఎక్కువే ఉంటుందండి, కాబట్టి ఆ వాటర్తోనే ఆల్మోస్ట్ ఉడికిపోతాయి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఆ వాటర్తోనే రొయ్యల్ని మగ్గనిద్దాము. ఇప్పుడు చూడండి, రొయ్యలు ఈ స్టేజ్లోనే ఆల్మోస్ట్ ఉడికిపోతాయి. ఇంకా వాటర్ ఎలా వస్తుందో చూడండి. ఇంకొంచెం సేపు మగ్గనిద్దామండి. మూత తీసే మగ్గనిద్దాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో కేజీకి 1 స్పూన్ చొప్పున వీళ్ళు 3 kgలు రైస్కి 3 స్పూన్స్ జీరా పొడి అండి. అలాగే 3 స్పూన్స్ ధనియాల పొడి, 3 స్పూన్లు కారపొడి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల మసాలా పొడి కూడా యాడ్ చేశారు. అలాగే 4-5 స్పూన్ల వరకు సాల్ట్ పడుతుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలిపి బాగా ఫ్రై చేస్తున్నారు. ఈ రొయ్యల మిశ్రమం అంతా బాగా డ్రైగా అయిపోవాలండి. ఇది మంచి డ్రైగా అయిపోయింది. ఇప్పుడు ఒక 2 టమాటోస్ కట్ చేసిన ముక్కలు కూడా వేస్తున్నామండి. టమాటోస్ వేస్తే బాగుంటుంది. ఇది మరీ మెత్తగా అయిపోవసరం లేదు. మనకి టమాటా అక్కడక్కడ కనిపిస్తుంటే బాగుంటుందండి పలావ్లో. ఇప్పుడు ఒక్కసారి ఇలా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెడదాము. టమాటా కాస్త మగ్గితే చాలు. చూడండి, ఇది మంచిగా కుక్ అయిపోయింది. రొయ్యలు కూడా మంచిగా డ్రైగా అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా 3 kgs రైస్ కడిగి నానబెట్టేసి అప్పుడే కొలిచి వాటర్ పెట్టేశారండి వీళ్ళు. కడిగిన తర్వాత ఎప్పుడు కూడా మనం కొలవకూడదు. కడిగిన వెంటనే అదే వాటర్ని ఇప్పుడు మనం పోసేద్దాము. నీళ్లు పోసేసి మంచిగా ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి, బాగా పొంగులు రావాలి. ఈ స్టేజ్లో ఒక్కసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి వాటర్లోనే. ఇప్పుడు చూడండి, నీళ్ళు బాగా పొంగులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ రైస్ని కూడా కొంచెం కొత్తిమీర వేసేసి రైస్ని కూడా వేసేద్దామండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో మళ్ళీ ఒకసారి ఉప్పు కారం చెక్ చేసేసుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు కూడా మూత పెట్టేసి ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకుందామండి. వీళ్ళు పెద్ద స్టవ్ కాబట్టి ఓకే, మనకి ఒకవేళ ఇంత క్వాంటిటీలో చేస్తే మనం హైలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఉంచేద్దాము. చూడండి, 5 నిమిషాల తర్వాత చూద్దాము. ఆల్మోస్ట్ 80% వరకు రైస్ కుక్ అయిపోయింది. అలానే ఇంకా కొంచెం లైట్గా వాటర్ కూడా ఉందండి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ దీన్ని 4 పక్కల బాగా కలుపుకుందాము. ఇలా ఒకసారి బాగా కలిపేసి మరో 5 నిమిషాలు ఇప్పుడు సిమ్లో పెట్టేద్దామండి. సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 2 నిమ్మకాయల జ్యూస్ పిండారండి దీంట్లో.
2 నిమ్మకాయలు జ్యూస్ పిండితే అక్కడక్కడ మనకి పులుపు బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ జ్యూస్ పిండిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని కొత్తిమీర పుదీనా వేసేసి 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దామండి. చూడండి పొడి పొడిగా రైస్ ఎంత బాగా అయిపోయిందో, వాటర్ కూడా లేదు. ఇది రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని ఎక్కువ కలపొద్దు. దీన్ని ఇలాగే ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేసి ఉంచేద్దాము. చూసారుగా రొయ్యల పలావ్ ఎంత ఈజీగా మా వాళ్ళు మీ అందరి కోసం చేసి చూపించారండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్.